ఒంట్లో జ్వరం ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? థర్మామీటర్ పెడతారు కదా, థర్మామీటర్. మనకి బీపీ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? ఇప్పుడు కరెంట్ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది? టెస్టర్ పెడితే టెస్టర్ పెట్టడాన్ని బట్టి కరెంట్ ఉందో లేదో తెలిసిద్ది. మనలో విశ్వాసం ఉందో లేదో, మన విశ్వాస వీరులమో కాదో ఎట్లా తెలిసిద్ది? శ్రమల ద్వారా నీ భక్తికి పరీక్ష కలుగుతుంది. శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. బిడ్డలారా, నువ్వు నిలవబడతావో లేదో కొన్ని పరీక్షలు నీకు వస్తాయి. నువ్వు నిలవబడతావో లేదో అనారోగ్య పరీక్షలు వస్తాయి, ఆర్థిక పరీక్షలు వస్తాయి, అసమాధానపు పరీక్షలు వస్తాయి, కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి, దినం వెంబడి దినం ఆర్థికంగా నల్లగొట్టబడే రకరకాల శ్రమల గుండా దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అది నీ విశ్వాసానికి కరిగే పరీక్ష అని ఎరిగి, దేవా విశ్వాసంలో కడవరకు నేను నిలకడగా నిలవబడేటట్లుగా, నాకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో యోబులాగా స్థిరంగా ఉండేటట్లుగా కృప దయచేయని పరీక్షల మధ్యలో దేవునిలో స్థిరంగా నిలవబడుదుముగాక. బిడ్డ, నేను మరలా చెప్తున్నా, నిన్ను నాశనం చేయటానికి దేవుడే శ్రమ అనుమతించడం. నీ భక్తికి కలుగుతున్న పరీక్ష నువ్వు గ్రహించి పరీక్షల మధ్యలో దేవుని సన్నిధిలో నిలవబడుదువుగాక. కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ గారు ఉంటాడు, బంట్రోతు ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు? బంట్రోతు. ఒకే ఒకటి కేల్కతం, వాడికి ఒకటే పరీక్ష. అదే కలెక్టర్ గారికి ఎన్ని పరీక్షలో అన్ని పరీక్షల్లో జయాన్ని పొందుతూనే శిథిలాలలో నుంచి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డలారా, మీలో ఎవ్వరూ కూడా శ్రమను బట్టి కదిలిపోవద్దు. నిన్ను నాశనం చేయటానికి ఏ శ్రమ రాలేదు. నిన్ను నీ కుటుంబాన్ని బుగ్గిపాలు చేయటానికి శ్రమను అనుమతించలేదు. ఇది నీ భక్తికి కలుగుతున్న పరీక్ష అని ఎరిగే, పరీక్షలో గెలిచే శక్తి నాకు దయచేయ్యా దేవుని సన్నిధిలో